Hi viewers, welcome to Sogasthudu Tarama. ఈ రోజు మనం Sogasthudu Taramaలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఫ్యాన్సీ డిజైనర్స్ ఆల్ వెరైటీస్ చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి కంచి కోరా పట్టు అన్నమాట. కంచి కోరా దీంట్లో మనకి లైట్ వెయిట్ వస్తుంది. కొంచెం కాపర్ కలర్ జరీ అనేది మనకి ఇందులో యాడ్ చేశారు యాంటిక్ కలర్ కాంబినేషన్ లో. అందులో మనం చూస్తున్న ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి పళ్ళు చూసినట్లయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి. అంటే కొంచెం కాపర్ కలర్ గోల్డ్ కలర్ జరీ మిక్స్ తో మనకి సాఫ్ట్ లుక్ వచ్చేటట్లు మనకి ఫాలింగ్ లాగా డిజైన్ ఇచ్చారు. లైన్స్ ఒక 3 లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇది పైన బోర్డర్ కూడా మనకి సేమ్ జరీ లుక్ ఉన్నటువంటి మనకి ఒక కాపర్ కలర్ అండ్ జరీతో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ మీద ఫ్లవర్స్ అనేవి కూడా మనకి కాపర్ కలర్ తీసుకున్నారనమాట. జరీ అనేది యాంటిక్ జరీతో ఒక లోటస్ ఫ్లవర్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. మనం చూసినట్లయితే దగ్గరగా శారీ అంతా కూడా ఉంటుంది. అంటే మనకి కోరా అనంగానే స్టిఫ్ గా ఉంటుంది అనే ఫీలింగ్, ఫాలింగ్ అండ్ సాఫ్ట్ మనకి చాలా ఫాలింగ్ ఉంటుంది అనమాట. మనకి ఒక డిజైనర్ శారీ ఎలా అయితే ఉంటుందో ఆ లుక్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా బుట్టీస్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లాక్ ఇస్తారు. రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి ప్లస్ డిజైన్స్ చేంజ్ లో కూడా ఉంటాయి. ఒకసారి అవి చూద్దామా? ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ డిజైన్ చేంజ్ ఉంటుంది. కలర్ కూడా మనకి ఏంటంటే అది బ్లాక్ కలర్ ఉంటుంది, ఇక్కడ రాయల్ బ్లూ కలర్. బోర్డర్స్ అనేవి మనకి పళ్ళు అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే బోర్డర్ పళ్ళు ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఫ్లవర్ షేప్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఒక గొడుగులాగా ఫ్లవర్ ఇచ్చి కిందంతా లీఫ్ పార్ట్ మొత్తం కాపర్ కలర్ గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే దగ్గరగానే మనకు ఒక పట్టు శారీ ఎలా అయితే జరీ బుటీస్ ఉంటాయో మనకి అదే లుక్ తో మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. రన్నింగ్ బ్లౌజ్. ఇంకొక కలర్ చూద్దాం. దీంట్లో ఇది బ్లాక్ శారీ చూసాం కదా, శారీలో సేమ్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది. మనకి కలర్ చాయిస్ ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే ఎప్పటికప్పుడు మనకి దగ్గర స్టాక్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒకే కలర్ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. ఒక 4-5 కలర్స్ ఉన్నాయంటే ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అందులో మనకి ఫస్ట్ ప్యారెట్ గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ కూడా చూస్తున్నాం. ప్యారెట్ గ్రీన్ కి సేమ్ ఉంటుంది మనకి పళ్ళు బోర్డర్ డిజైన్ అంతా సేమ్. మిడిల్ పార్ట్ లోటస్ ఫ్లవర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా ఉంటుంది. ఇందులో ప్రతి కలర్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి. ఇంకొక కలర్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది మనకి ఇది పళ్ళు క్రాస్ లైన్స్ జరీ లైన్స్. ఇక్కడ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి సేమ్ కాపర్ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న లీఫ్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా మనకి దగ్గరగా ఉంటుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ అనేది కొంచెం మనకి ఇంకొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అంటే జరీతోనే మనకి లైన్స్ వచ్చేటట్లు పళ్ళు ఏదైతే మనం ఉంటుందో సేమ్ డిజైన్ బ్లౌజ్ కి ఇచ్చారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది మొత్తం. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 5550 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 5550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలో చూస్తున్నాము. ప్యాచ్ వర్క్ అన్నమాట. ఫ్లోరల్ ప్రింట్ తో మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. అందులో మనం చూస్తున్నది ఆరెంజ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ బోర్డర్ తో మనకి డిజైన్ చేశారు. రా సిల్క్ ప్లెయిన్ బ్లాక్ తీసుకున్నారు. అది మనకి స్మాల్ సైజ్ లో 3 సైడ్స్ ఇచ్చారు. ప్యాచెస్ వచ్చినట్లయితే మనకి షోల్డర్ లోనే మనకి కొంచెం ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారనమాట. మనకి బ్లాక్ మీద ఫ్లోరల్ ప్రింట్ అప్లిక్ వర్క్ లాగా మనకి ఇక్కడ కొంచెం బిగ్ సైజు, స్మాల్ సైజు, అలాగే ఇంకా సింగిల్ ఫ్లవర్, డబుల్ ఫ్లవర్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇది షోల్డర్ పార్ట్ నుంచి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనకి సేమ్ దగ్గర ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనం చూసినట్లయితే శారీ అంతా కూడా మనకి అలాగే అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు అంటే బిగ్ సైజెస్ లో వేరియేషన్ చూపించారు. శారీ అంతా కూడా బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. ఆరెంజ్ కలర్ కానీ అట్లా తెలియడం లేదు. బోర్డర్స్ లో మల్టీ కలర్స్ లో మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి ప్లెయిన్ అని తెలియట్లేదు. బ్లౌజ్ ఇక్కడ ఏదైతే మనం ప్యాచ్ వర్క్ ఫ్లోరల్ తీసుకున్నామో సేమ్ అదే రా సిల్క్ తీసుకున్నారు. సేమ్ కలర్ఫుల్ గా ఇచ్చారు.
ఓకే నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్. ఓకే బోర్డర్ అనేది మనకి బ్లాక్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి క్రీమ్ అండ్ పింక్ మస్టర్డ్ ఎల్లో కలర్ అవుట్ లైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. సేమ్ అన్నమాట మనకి డబుల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ ఇలా అప్లిక్ వర్క్ అనేది 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేస్తారు. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్ లో ఏదైతే మనకి ఫ్లవర్స్ ఉంటాయో అప్లిక్ వర్క్ సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ ఉంటుంది మనకి. అంటే కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇందులో చూద్దాం. ఓకే దానిలోనే ఇంకొక కలర్, ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పింక్ కి Hmm. బోర్డర్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కూడా బ్లాక్ అప్లిక్ వర్క్. ఇక్కడ దీనికి సెట్ అయ్యే కలర్స్ లాగా మనకి ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బాడీ అంటే పింక్ కలర్ కూడా వచ్చే విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ పింక్ కలర్ వచ్చింది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నది? ఇది వచ్చేసి 1395 రూపీస్ పడుతుంది. 1395 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రేప్ సిల్క్ వస్తుంది అనమాట. క్రేప్ సిల్క్ వస్తుంది. లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట మనకి ఇది. ఇందులో మనం చూస్తున్నది ఇప్పుడు మిర్రర్స్ అనేది చాలా ఫ్యాషన్. అందులో మనకి బిగ్ సైజ్ మిర్రర్ బంజారా మిర్రర్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక లేస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లేస్. అది ఒక బోర్డర్ గా ఇచ్చి మనకి శారీ బేస్ కలర్ మీద మనకి మిర్రర్ అనేది సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో బిగ్ సైజ్ మిర్రర్ ఇచ్చి మనకి చైన్స్ ని మనకి 2 లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఒక టెంపుల్ లాగా డిజైన్ చేశారు. షోల్డర్ ఓన్లీ షోల్డర్ దగ్గర వస్తుంది. కింద కూడా మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. కార్నర్స్ లో శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది చూసినట్లయితే సేమ్ మనకి ఆ టెంపుల్ లాగా అనేది డిజైన్ అనేది అక్కడక్కడ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కానీ కలర్ఫుల్ గా ఉంది. మనకి ఆ మిర్రర్ వల్ల షైనింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. ఇది నైట్ టైం పార్టీస్ కి ఇంకా చాలా బాగుంటుంది. మిర్రర్స్ మనకి ఎక్కువ షైనింగ్ ఉంటుంది కదా, అందులో శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ లాగా కుట్టించుకోవచ్చు. సేమ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. మనకి బోట్ నెక్ లాగా మనకి మిర్రర్స్ అంటే స్మాల్ సైజ్ మిర్రర్ ఇచ్చారు, బిగ్ సైజ్ ఇచ్చారు, చైన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా మిర్రర్ బోర్డర్ ఉంటుంది. టోటల్ గా సారీలో చూసిన మిర్రర్ బోర్డర్. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది. కలర్స్ కూడా మనం ఒకసారి ఓకే. ఈ సారీ టోటల్ గా ఇలా ఉంటుందండి. కలర్స్ ఇలాగే ఉంటుంది. కలర్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్, మంచి కలర్ కాంబినేషన్. అంటే సేమ్ లేస్ బోర్డర్, సేమ్ చైన్ బోర్డర్ అనేది ఉంటుంది. ఇక్కడ శారీ బేస్ కలర్ అండ్ మిర్రర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే బంజారా మిర్రర్ కి మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ యాపిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. సేమ్ టెంపుల్ డిజైన్ లాగా మిర్రర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ తీసుకున్నారు గ్రీన్ కలర్ లోనే. మనకి నెక్ పార్ట్ అంతా కూడా సేమ్ మిర్రర్ వర్క్ బార్డర్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. లేస్ బార్డర్, చైన్ బార్డర్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ మిర్రర్ అనేది మనకి టెంపుల్ డిజైన్ లాగా ఒక బార్డర్ లాగా 3 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ ఉంటుంది. మిర్రర్స్ దీనికి చాలా అట్రాక్షన్. ఓకే. అది బిగ్ సైజ్ మిర్రర్స్ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ అనేది చాలా బాగుంది. ఇట్లా ఇచ్చారు. ఓకే. ఈ సారీ కాస్ట్ 2230 రూపీస్ పడుతుంది. 2230 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి షోలో. డిజైనర్ సారీ క్రేప్ అన్నమాట. మనకి మెటీరియల్ క్రేప్ వస్తుంది. అందులో మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అంటే జరీ వర్క్ అలా కాకుండా టోటల్ గా థ్రెడ్ వర్క్. అంటే రెడ్ కి మనకి ఎవర్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్లాక్ కలర్ తో మనం మొత్తం కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. దానికి మనకి బీడ్స్ వర్క్ కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసి మనకి ఫ్లవర్స్ ఒక బార్డర్ గా డిజైన్ చేశారు. 3 సైడ్స్ మనకి ఈ బార్డర్ ఇచ్చేసి కార్నర్ లో మాత్రం ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ చేశారు అన్నమాట. అంటే ఫ్లవర్స్ ఇచ్చేసి దానికి బీడ్స్ అవుట్ లైన్ క్రీపర్ అంతా ఇచ్చారు. అంటే అది మనకి శారీ కింద సైడ్ చూసినట్లయితే మనకి కొంచెం లెంతీగా క్రీపర్స్ అనేవి హాఫ్ డిజైన్ చేశారు. ఒక స్కర్ట్ బార్డర్ లాగా వేరియేషన్ శారీ అంతా కూడా ఉంటుంది మనకి. ఇలా సారీ అంతా కూడా ఈ బ్లాక్ కలర్ క్రీపర్ ఇచ్చారన్నమాట. స్కర్ట్ బోర్డర్ స్టైల్లో. పైన మాత్రం సింగిల్ బోర్డర్ ఉంటుంది, కడ్డీ బోర్డర్ స్టైల్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రెడ్ కలర్ క్రేప్ తీసుకుంటారు. ప్లెయిన్ ఇస్తారు అనమాట. మనకి హ్యాండ్స్ ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే డిజైన్ చేశారు. ఇలా 1 సైడ్ నెక్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా సారీలో సేమ్. ఓకే. ఇది వచ్చేసి మనకి సింగిల్ పీస్ అండి. డిజైనర్ సింగిల్ పీస్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్. ఇట్లా సారీ మొత్తం. ఈ సారీ కాస్ట్ 6600 పడుతుంది. 6600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ క్రేప్ వస్తుంది. ఓకే. ప్యూర్ క్రేప్ మెటీరియల్. ఓకే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకి పక్ష్మినా సిల్క్స్ పక్ష్మినా అన్నమాట. silks. ఈ ప్రింటర్ స్టైల్ ఉంటుంది. Okay. బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి కాటన్ బోర్డర్ ప్రింటెడ్ తీసుకున్నారు, షేడెడ్ లాగా మనకి Okay. వైట్ అండ్ బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్ మీద మనకి మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ అక్కడక్కడ చిన్న చిన్న ప్రింట్ లాగా ఇచ్చారు. అంటే batik type of. బాతిక్ ప్రింట్ లాగా హాఫ్ పార్ట్ ఉంటుంది. Okay. కింద అంతా కూడా హాఫ్ పార్ట్ మనకి uneven గా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. టోటల్ ఫుల్ ప్రింటెడ్ మోడల్ ఉంటుంది, అది కూడా మనకి కాటన్ బోర్డర్స్ తో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ అంటే ఇక్కడ బోర్డర్ లో ఏదైతే మనం మెటీరియల్ చూస్తున్నామో అప్లిక్ ప్యాచ్ వర్క్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ప్రింట్ ని మనకి బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి 3140 రూపీస్. 3140 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మణిపూర్ కోట అన్నమాట. మణిపూర్ కోట. మణిపూర్ కోట వైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. అక్కడ పళ్ళు వచ్చేసరికి మనకు ఒక బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జరీ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. అంటే ఈ 2 బోర్డర్స్ అనేవి మనకి 2 సైడ్స్ ఉంటుంది. కింద సైడ్ అనేది కొంచెం లెంతీగా జరీ బోర్డర్ మనకి డిజైన్ చేశారు. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వైట్ కలర్ మీద 2.5 మీటర్ వరకు మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ కూడా మనకి లావెండర్ పీచ్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. అది కూడా 2.5 మీటర్ వరకు మనకి ఇచ్చారనమాట. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా బేస్ కలర్ అంటే వైట్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి సేమ్ కడీ బార్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 2240 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2240 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఇది బనారస్ ఫ్యాన్సీ శారీ అన్నమాట. బనారస్ ఫ్యాన్సీ. మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. అందులో పళ్ళు వచ్చేసరికి మనకి జరీతో డిజైన్ చేశారు. షార్ట్ పళ్ళు ఒక బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. మనకంటే కాపర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. 3 లైన్స్ కడీ లైన్స్ ఇచ్చారు. 3 లైన్స్. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ అంటే కాపర్ కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్ తీసుకొని పైన అవుట్ లైన్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మనకి కింద సైడ్ బోర్డర్ అనేది డిజైనర్ ఇచ్చారు. అంటే మనకి ఏంటంటే టెంపుల్ లాగా డిజైన్ చేశారనమాట. కింద కడ్డీ బోర్డర్ పింక్ కలర్ టెంపుల్ డిజైన్ బ్లాక్ మీద మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకు ఒక బాదం షేప్ లో డిజైన్ చేశారు. అంటే బ్లాక్ కలర్ అవుట్ లైన్ లాగా లోపలంతా కూడా మనకి ఫిల్లింగ్ అనేది చిన్న చిన్న డైమండ్స్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక సర్కిల్ లాగా డిజైన్ ఉంటుంది. ఇది శారీ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి మొత్తం కూడా డిజైన్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ అనేది మనం శారీ మిడిల్ పార్ట్ లో ఏదైతే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుందో ఇక్కడ క్రాస్ లైన్స్ జిగ్జాగ్ లాగా డిజైన్ చేసి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్ లో మనం డిఫరెంట్ ప్రింట్స్ చూస్తున్నాం అన్నమాట. ఇందులో మనం చూస్తున్నది వచ్చేసి పళ్ళు వచ్చేసి టోటల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు పళ్ళు పాటు. శారీ వచ్చేసరికి మనకి బోర్డర్స్ వచ్చేసి పైన మనకి గ్రీన్ కలర్ స్మాల్ సైజ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ట్రయాంగిల్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బార్డర్స్ అనేవి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఉంటుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగా. దీనికి బ్లౌజ్ అనేది రాదు, మనకి బ్లౌజ్ రాదు. మనం సారీ కలర్ పళ్ళు కలర్ ఏదైనా కూడా మనం కాటన్ బ్లౌజ్ తీసుకొని దీంట్లో డిజైన్స్ అండ్ కలర్స్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి. అందులో మనం కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, దాంట్లో ఇంకొక ఇంకో డిజైన్ అన్నమాట. ఇక్కడ మనకి లైన్స్ వైజ్ బార్డర్ ఇచ్చారు. మనకి గ్రీన్ బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ లాగా 3 సైడ్స్ ఉంటుంది. వైట్ మీద మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ తీసుకుని టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ లాగా తీసుకుని ఆ బాక్సెస్ లోనే మనకి డిఫరెంట్ ప్రింట్స్ అన్నమాట. ఫ్లవర్స్ లీవ్స్ డైమండ్స్ ఇట్లా మనకి డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే మనం చూస్తే లుక్ వైజ్ ఎలా ఉంటుంది అంటే 2 సైడ్స్ స్కర్ట్ బార్డర్ లాగా మిడిల్ పార్ట్ లో మనకు ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు.
నెక్స్ట్ మనకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్, ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్. అంటే మనకి పళ్ళు కూడా దీనికి తగ్గట్టు మనకి వైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని డిజైనర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రైబల్స్, లెటర్స్ ఇట్లా మనకి డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారు. ప్రింట్ వైట్ మీద బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. అది ఏదైతే మనం పళ్ళులో ప్రింట్ చూసామో అదే ప్రింట్ ని మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ప్లెయిన్. దాంట్లోనే ఇంకొక డిజైన్ కలర్ ఇది మనకి ఏంటంటే లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి వైట్ మీద సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారనమాట. అంటే బిగ్ సైజ్ పళ్ళులు ఉంటాయి మనకి. అదే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళులో ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ తోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ బేస్ తీసుకొని మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ప్రింట్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు. ఇక్కడ పళ్ళుని మనకి ఏంటంటే ఒక హట్స్ లాగా డిజైన్ చేసి డబల్ లైన్ గా ఇచ్చి జిగ్జాగు టెంపుల్ లీఫ్ డిజైన్ ఇచ్చారు బోర్డర్స్ లాగా. శారీ అంతా కూడా మనకి బార్డర్ చూసినట్లయితే సేమ్ పళ్ళులో వచ్చిన డిజైన్ జిగ్జాగ్ అండ్ లీఫ్ బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రీన్ మీద వైట్ కలర్ తో ఇట్లా స్ట్రైట్ ఆ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి వైట్ ఉంటుంది. ఇక్కడ ట్రీస్ అన్ని కూడా మనకి వైట్ ఉంటుంది అన్నమాట. బేస్ మాత్రం మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే ఈ షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి. కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 720 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కాటన్ 720 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గంజా సిల్క్ అన్నమాట. ఇందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ కలర్ కాంబినేషన్ శారీ బేస్. పళ్ళు చూస్తున్నట్లయితే మజంతా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ మజంతా పింక్ మీద మనకు ఒక బెనారస్ బుటీ లాగా లీఫ్ బుటీస్ అనేవి డిజైన్ చేశారు. ఒక 2 లైన్స్ లాగా పళ్ళులో ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ వైజ్ చూస్తున్నట్లయితే పైన పైపింగ్ అనేది బ్లూ కలర్ ఇచ్చాడు. ఇక్కడ పింక్ కలర్ తో మనకు ఒక జూట్ థ్రెడ్ బార్డర్ లాగా డిజైన్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బార్డర్. కింద పార్ట్ బార్డర్ మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా అంటే డబల్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి షేడ్స్ అనేది ఉంటుంది. పింక్ కలర్ థ్రెడ్ అంతా కూడా మనకి పికాక్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకోటి మనకి బ్రౌన్ కలర్ తో చిన్న ఫ్లవర్ గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది, అంటే బుటీ ఉంటుంది. ఈ ఆల్టర్నేటివ్ గా ఈ బాక్సెస్ లో డిజైన్ అనేది ఒక బార్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ మీద చెక్స్ అనేది డిజైన్ చేశారు గోల్డ్ కలర్ తో. దానిపైన పికాక్ అనేది మనకి ఒక యాంటిక్ జరీ లుక్ తోనే మనకి ఒక టర్నింగ్ పొజిషన్ లో పికాక్ ని డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి ఏదైనా పార్టీ వేర్ కి కూడా చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది మెయిన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఇస్తారనమాట. దీనిలో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. మనం ఇంకో కలర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక రెడ్ కలర్ చూసాం. ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇందులో కూడా మనకి పళ్ళు అనేది మజంతా పింక్ బెనారస్ బుటీ సేమ్ ఉంటుంది. బోర్డర్ వైజ్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ పింక్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్, సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్, సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రీన్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ చెక్స్, మెయిన్ కలర్ మాత్రమే చేంజ్, పికాక్ టర్నింగ్ పొజిషన్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. బ్లూ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి చాయిస్ ఉంటుంది. జస్ట్ నేను ఒక 2 కలర్స్ మాత్రమే చూపిస్తాను. ఓకే, సేమ్ బ్లూ కలర్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఈ సారీస్ 1750 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్. మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. ఓకే, 1750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి 2 షోరూమ్స్ లో కూడా. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం చూసే సారీస్ ఇవి పెట్టుబడి సారీస్ అన్నమాట. గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటాయి. మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంటుంది. మనకి కొంచెం పెట్టినా కూడా కొంచెం గ్రాండ్ గా ఉంటుంది అన్నమాట, లుక్ బాగుంటుంది. అందులో మనం చూసేది మట్కా సిల్క్. ఇందులో మనకి ఏంటంటే కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఇది మనం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్ లుక్ తో జూట్ తో ఫ్యాబ్రిక్ తో మనకి పళ్ళుని డిజైన్ చేసి దానికి ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు ప్రింటెడ్ స్టైల్లో. ఆ క్రీపర్ లో కూడా మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, లీఫ్ పార్ట్ అంతా కూడా సాప్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఇది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి ఒక స్మాల్ సైజ్ లో జూట్ బోర్డర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా
అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి కొంచెం కలర్ఫుల్ గా, పళ్ళు ఏదైతే మనం ప్రింటెడ్ చూసామో జూట్ మీద సేమ్ అదే కలర్ కాంబినేషన్ సేమ్ ప్రింట్ ని ఒక బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. లెంతీగా ఉంటుంది. అంటే ఈ బోర్డర్ మనకి కింద సైడ్ కాబట్టి లుక్ మనకి చాలా బాగుంటుంది. స్టెప్ పెట్టినప్పుడు కానీ మనకి చాలా లుక్ బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇస్తారు. బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ అన్నమాట. శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకొని డార్క్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ ప్రింట్ ఇచ్చి సేమ్ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి ఇస్తారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి కలర్ అనేది లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పళ్ళు కూడా మనకి సేమ్ ప్రింట్ ఉంటుంది. అంటే ఫ్లవర్ కలర్స్ అనేవి మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. శారీ బేస్ కలర్ ని బట్టి ఫ్లవర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా జూట్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ పళ్ళులో డిజైన్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తే సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు అనమాట. హ్యాండ్స్ కి బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్. దీనిలో ఇంకో కలర్ చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. ప్రింటెడ్ కూడా మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు స్మాల్ సైజ్. కింద కూడా మనకి సేమ్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ మీదనే కొంచెం డార్క్ కలర్ తో ప్రింట్ ఉంటుంది, సన్నటి ఫ్లవర్స్ డిజైన్. ఈ సారీ కాస్ట్? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 740 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 740 రూపీస్కి అవైలబుల్ ఉంది. పెట్టుబడికి కంఫర్టబుల్ రేంజ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం డిజైనర్ శారీ చూస్తున్నాం. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి షేడెడ్ లో ఉంది. లైట్ పింక్ అండ్ కొంచెం డార్క్ పింక్. ఇది మనకి బోర్డర్స్ కూడా మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు. అంటే గోల్డ్ కలర్ అండ్ బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మిర్రర్ బోర్డర్ ఉంటుంది. దాని కింద మనకి ఒక వర్క్ అనేది స్టోన్ వర్క్, పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ మీద కూడా మనకి స్టోన్ వర్క్ ఫ్లవర్స్ లాగా సింగిల్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ కుచ్చులోకి హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, గోల్డ్ కలర్. నెక్ మనకి బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చారు. నెట్టెడ్ తీసుకున్నారు అనమాట. నెట్టెడ్ మీద మనకి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ తో నెట్టెడ్. హ్యాండ్స్ 3/4 ఇచ్చారు. ఓకే, ఫ్రంట్ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి? అంటే డిజైన్స్ చాలా ఉంటాయి, డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి. ఈ సారీ కాస్ట్ 2260 రూపీస్ పడుతుంది. 2260 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ సారీ. ఇది మనకి ప్యూర్ క్రేప్ షిఫాన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. దాంట్లో మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి షేడెడ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ పార్ట్. దానికి వచ్చేసి మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం లుక్ ఉండడానికి గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. కింద మనకి ఒక ట్రెడిషనల్ లుక్ కోసం మ్యాంగో అండ్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద బంచెస్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అన్ని కూడా మనకి ఏంటంటే ఒక లీఫ్ స్టైల్లో మనకి బంచెస్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి లీఫ్ బంచెస్ ఇచ్చారు. అది కూడా మనకి దగ్గరగా ఉంటుంది. శారీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి పైన బోర్డరే సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. మొత్తం శారీ అంతా ఫాలింగ్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తారనమాట. శారీ బేస్ కలర్ కాంబినేషన్. ఎందుకంటే శారీ అంతా కూడా మనకి హెవీగా బోర్డర్స్ అండ్ హెవీగా మిడిల్ పార్ట్ లో బుటీస్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 5100 పడుతుంది. 5100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం షిఫాన్ ప్రింటెడ్ శారీ చూస్తున్నాము. లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది వాషబుల్ అండ్ డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి నేవీ బ్లూ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఆ ప్రింట్ కూడా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో మనకి ఫ్లవర్స్ బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తో ఒక పైపింగ్, ఆరెంజ్ కలర్ డాట్స్ లాగా ప్రింట్ బోర్డర్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ పైపింగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంటుంది. అంటే మనకి బేస్ కలర్ మీద ఈ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది.
దీనికి బ్లౌజ్ బ్లౌజ్ సింగిల్ కలర్ అంటే బార్డర్ లో మనం ఆరెంజ్ యూజ్ చేసాం కాబట్టి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ని మనకి టోటల్ గా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ ఆ ఫ్యాబ్రిక్ లోనే ప్రింట్ చేంజ్ అనమాట. నేవీ బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ ఏంటంటే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, నేవీ బ్లూ ఆ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో ప్రింట్ ఇచ్చారు. బార్డర్ కూడా సేమ్ మనకి ఓవెల్ ఒక సర్కిల్ బార్డర్ ఇచ్చి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. పళ్ళు అనేది మనకి కొంచెం వేరియేషన్ తో ప్రింట్ చేంజ్ ఉంటుంది అనమాట మనకి టోటల్ గా. దీనికి కూడా మనకి శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇట్లా దీంట్లో మనకి కలర్స్ అనేవి చాలా ఉంటాయి, కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? చాలా రీజనబుల్ ప్రైస్ 500 పడుతుంది, ఓన్లీ 500. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్కి అవైలబుల్ ఉంది. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్ అండి. దీంట్లోనే మనకి డిజైన్స్ ఉన్నాయి, అలాగే కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.